షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అనంత పద్మనాభ స్వామి ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది కేరళలోని తిరువనంతపురం. అక్కడ స్వామి మహిమలు దేశ నలుమూలలా వ్యాపించాయి. అయితే అంతటి మహిమ గల స్వామి మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాడు. కడప జిల్లాలో పోరుమామిళ్ల మండలం చిన్న ఎర్రసాల గ్రామంలో భూగర్భంలో వెలిసిన భక్తులను మురిపిస్తున్నారు. సాధారణంగా గర్భాలయం పైన ఉంటుంది, బట్ ఇక్కడ స్వామివారు భూగర్భంలో పవళించి ఉండటం ఒక విశేషం. అసలు 1930లో ఈ విగ్రహం ఎలా బయటపడింది? ఈ స్వామి వెలిసిన తర్వాత ఆ గ్రామం ఎలా మారింది? వాచ్ దిస్ స్టోరీ. నా పేరు ఉప్పలదడియం కార్తికేయ రవికిరణ్ అనమాట. మా తండ్రి గారు అయినటువంటి ఉప్పలదడియం పద్మనాభ శర్మ గారు వాళ్ళ నాన్నగారు, అంటే ఇది ఎప్పుడు అంటే 1938లోనో 37లో ఆ ప్రాంతంలో, ఐఎమ్ నాట్ షూర్ అనమాట. ఆ ప్రాంతంలో తండోపతండాలుగా ఇక్కడికి జనాలు వచ్చేవాళ్ళంట. అప్పుడు రెగ్యులర్గా మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అయితే మేము ఆల్మోస్ట్ వస్తున్నాం. ఒక 20 years నుంచి అయితే జ్ఞాపకంగా 20-25 years నుంచి అయితే వస్తూనే ఉన్నాం అనమాట. సరే అనేసి మాకైతే మనసు ఒప్పలేదు. అప్పటికి అంతవరకు మెట్ల వరకు వెళ్ళి నమస్కారం చేసుకున్నాం. ఇంకా అందరు భోజనాలు అయిపోయిన తర్వాత అలా చూస్తే నీళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. సరే అని ఉన్నట్టు వెళ్ళిపోయి లోపలికి అభిషేకం చేసుకుని, అంటే అభిషేకం అంటే కొంచెం అంత స్వామిని దర్శనం చేసుకొని తాకి మా తృప్తి తీరా మేము నమస్కారం చేసుకొని వచ్చామండి. ఏదో కాళ్ళ దగ్గర బెండ్ అయి ఉందనే చెప్పారు. ఆ కాళ్ళ మీద కూడా ఆ అక్షరం అయితే ఉంది. నేను కూడా అప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడు ఉందో లేదో అక్షరం ఉంది. అదే ఉంది కదా అక్కడ అని ఎక్కడో ఉంది, అదో అక్కడ ఉంది. సో ఆ అక్షరం అని చెప్పి అట్లా ఐడెంటిఫికేషన్ కోసం అనంత పద్మనాభ స్వామిని పెట్టుకున్నారు. ఆయన అనేది వాస్తవమే. ఇది ఎందుకంటే మనుషుల్ని ప్రతిష్ఠించింది కాదు. మనుషులు ప్రతిష్ఠించి ఈ రకంగా ఉండదు. మనుషులు మానవ ప్రతిష్ఠ అయితే కాదు. ఇది ఎవరో ఋషులో ఎవరో చేసిండేదో, లేదా స్వయంభూ ఎలా వెలిగిందో తెలియదు. అప్పుడు ఏదో ట్రై చేశారంట పైకి తీసుకొస్తాము అనేసి, కానీ నేను రా అనేసి అనేది అన్నట్టు ఎవరికో ఆయన వాళ్ళ తాతగారికి ఎవరికో కళ్ళలో వచ్చి దాన్ని అలాగే ఆగిపోయింది కదా. దాన్ని ఎవరు సాహసం చేయలేదు, బయటికి తీసేంత సాహసం చేయలేదు. చాలా లోతైన కొండ అది. కొండకి అలాగా చెక్కి ఉన్నారంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. మొత్తం మనమే కనిపిస్తుంది కింద, మొత్తం అంతా కొండ, ఒకే కొండ ఉంది. అది 1930ల కాలం. చిన్న ఎర్రసాల గ్రామ సమీపంలో ముసలిరెడ్డికుంట అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ పొలం పనులు చేస్తున్నప్పుడు గ్రామస్తులకు ఒక అద్భుతమైన విగ్రహం తారసపడింది. సుమారు 6 అడుగుల పొడవుతో శేషతల్పంపై పవలించి ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చూసి గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ విగ్రహం ఎంతో ప్రాచీనమైంది. శిల్పకళా చాతుర్యం ఉట్టిపడేలా ఉంది. ఆ విగ్రహాన్ని బయటకు తీసి అక్కడే ఒక మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆ కుంట ప్రాంతం ఒక పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. అయితే అప్పట్లో స్థానికంగా ఉండే ప్రాంతాలు కరువు కాటకాలతో అల్లాడుతూ ఉండేవి. దీంతో కుంటలోకి ఎప్పుడూ నీరొచ్చేవి కావు. ఆ కుంట నుంచే పంట పొలాలకు బండబాట ఉండేది. అయితే ఇక్కడికి వచ్చే సమీపంలో బండికి ఒక వైపున చక్రం కింద ఎత్తుగా పడటం చూసి ఆ ఎత్తును తొలగించాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని స్థానికులు గుర్తించారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ఒక గ్రామస్తుడికి స్వామి కళల్లోకి వచ్చి తను మీ ఊరి సమీపంలో వెలుస్తాను, నాకు గుడి కట్టండి అని చెప్పడంతో భక్తులు ఈ విగ్రహాన్ని వెలికి తీసి గుడిగా మలిచారనేది అప్పట్లో కథలుగా చెప్పుకునేవారట. అయితే ఈ గుడి చెరువును ఆనుకుని ఉండటం, చెరువులోకి నీళ్లు రావడంతో గుడి లోపల నీరు చేరి విగ్రహం కూడా నీటిలోనే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అయితే అక్కడ స్వామివారు వెలిసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు ఇప్పటి వరకు కరువు అనే పదం తెలియదంటూ కూడా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ కాలంలో ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఈ ఏకశిలపై ఎవరి ఈ విగ్రహాన్ని మలిచారు అనే దానిపై ఎలాంటి సమాచారం లభించడం లేదు. మహావిష్ణు అవతార రూపంగా ఉండి ఆయన ఒక అరికాలి పైన ఆ అనే అక్షరం రాసి ఉండటం కారణంగానే ఆ స్వామిని అనంత పద్మనాభ స్వామిగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. దీంతో పాటు భూగర్భంలో కొలువైన ఆ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పేరు ఎరంశెట్టి సంజీవమ్మ. మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. సుమన్ టీవీ తరఫున ఇక్కడ మాత్రం పూర్వకాలం నుంచి గుడి ఎప్పటి నుంచో ఉంది. అందరూ వచ్చి పూజలు చేయడము, పూర్వం నుంచి లోపల అట్నుంచే వెలిసింది కదా, ఇంకా పూర్వం నుంచి ఉండే పూజలు అందుకుంటాంట దేవుడు. ప్రతి సంవత్సరం 3 కోటికి బ్రహ్మాండంగా చేస్తారు. 1000 మంది జనం వచ్చారు. ఇక్కడ అన్నదానం
అందరు వచ్చి భోంచేసుకొని టెంకాయలు ఉపవాసం ఉండేళ్ళు నైట్ కూడా ఇక్కడే ఉంటాము. ఏదైనా అనుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన మాత్రం లోపల నుంచే పుట్టినాడు స్వామి, ఎవరు తయారు చేసింది ఏం కాదు, స్వయంగా బాగా వెలిసినాడు. బ్రహ్మాండంగా పూజలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. మేమైతే అందరం ఇక్కడికే వచ్చాం, మాది పక్కనే కదా పల్లె.